మేమందరం పిల్లలతో సహా డాబా పైన ఆ 2 రోజులు పిల్లల్ని పెట్టుకొని వర్షంలో చలిగాల్లో అలాగ కూర్చొని ఉన్నాం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కూడా ఎందుకు మాకు ఈ శిక్ష వేసామని మేము ఎంత బాధపడ్డామో. మేము మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఏం చేయాలో తెలియక డాబా మీదకి వెళ్ళాము. డాబా మీద నుంచి ఇంకా వాటర్ వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో తెలియక మళ్ళీ మా నాన్న కిందకి తీసుకొచ్చారు. ఫుడ్ లేదు, ఏం లేదు. 2 days మేము ఫుడ్ కూడా తినలేదు. మరి మేము 5 కుటుంబాల వాళ్ళమే ఒకే ఇంట్లో స్టే చేసాం. 5 కుటుంబాలకి ఆహారం లేదు, తినటానికి భోజనం లేదు, వాటర్ కూడా లేవు. మాకు అయితే చాలా ఇబ్బంది పడ్డాం. కుటుంబాలు ఒక కుటుంబం పోషించింది మమ్మల్ని, చాలా ఆదుకున్నారు ఆ కుటుంబం వాళ్ళన్నీ. పాములే, పెద్ద పెద్ద త్రాసు పాములు ఉన్నాయి. ఇక్కడ నరకాన్ని చూశారు ఈ 10 రోజులు కూడా. అమ్మ అందరూ ఒకసారి ఇటువైపు చూడండి. అందరికీ వందనాలు. గడిచిన 13 రోజులు మనందరం కూడా, ప్రత్యేకించి మీ కుటుంబాలు నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నారు. చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ వరదకు ప్రతి కుటుంబంలో ఏదో ఒక నష్టం జరిగింది. మరి జరిగినటువంటి నష్టాన్ని మరి ఆకలి దప్పికలతో ఉన్నటువంటి మనందరికీ మరి ఆహారాన్ని, అలాగే బియ్యాన్ని, తర్వాత నిత్యావసర వస్తువుల్ని మనందరికి అందించడానికి సత్యనారాయణపురంలో ఉన్నటువంటి అమలి హై స్కూల్ నుంచి సిస్టర్ రాజీ గారు, వారితో పాటు వారి సిస్టర్స్ అందరూ కూడా ఇక్కడ చేరి ఇప్పుడు మనందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు అందజేస్తూ ఉన్నారు. ఈ విధంగా జేఎంజే సభకు చెందినటువంటి మన సిస్టర్స్ ఈ సహాయాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. మన విచారణలో 87 కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా నేను లిస్టు చేశాను. ఒక 37 నుంచి 39 కుటుంబాలు నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి. ఎందుకంటే మీరందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో మామూలుగా కిందే ఉన్నారు. కొన్ని కుటుంబాలు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉన్న వారికి నష్టం పెద్దగా వాటిల్లలేదు, జరగలేదు. కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి మరి సామాను, తర్వాత పరుపులు, మంచాలు, పుస్తకాలు, యూనిఫాము, బట్టలతో సహా చాలా పాడైపోయినాయి. అవి ఎందుకు కూడా పనికిరావు. కాబట్టి మన మీద దయదలిచి ఇదిగో దేవుడు పంపగా ఈ రోజున మరి రాజీ సిస్టర్ గారి రూపంలో అక్కడ జేఎంజే సిస్టర్స్ అందరూ కూడా సత్యనారాయణపురం నుండి మరి మన బాధను తెలుసుకున్నారు. వరద వచ్చిన 2వ రోజే సిస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. మనకు జరిగినటువంటి నష్టం గురించి వారికి చెప్పడం జరిగింది. మరి దయతలిచి ఇదంతా తగ్గిన తర్వాత ఎంతో ఉదార స్వభావంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మీకు అందరికీ ఒక విషయం తెలియాలి, వారికి చాలా సమృద్ధిగా ఉంది, దాంట్లో నుంచి ఇవ్వట్లేదు మనకి. వారు ఈ సంవత్సరం జరుపుకోవాల్సినటువంటి జూబ్లీను త్యాగం చేసి, ప్రత్యేకించి ఆ ధనంలో నుంచి మన కోసం, పేదలైన మన కోసం, వరద బాధితులైన మన కోసం త్యాగం చేసి ఆ డబ్బును మనకి ఈ నిత్యావసర వస్తువులు కొని అందజేస్తున్నారు. కాబట్టి వారి త్యాగం చాలా చాలా గొప్పది. కేవలం మానవత్వమే కాదు, వారిలో దైవత్వం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో దేవుడు ఎక్కడున్నాడు అంటే ఇదిగో మన మధ్య ఉన్నాడు. ఏ విధంగా? నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆకలి తీర్చారు. నేను దాహంగా ఉన్నాను, మీరు నాకు దాహాన్ని తీర్చారు. కాబట్టి ఈ విధంగా మన ఆకలిని తీర్చడానికి, మన కష్టాల్లో దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టలేదు. మనం ధైర్యంగా ఉండటానికి, మన జీవన విధానం కొనసాగించబడటానికి అమ్మగారులు ఎంతో దయదలిచి మంచి మనసుతో వచ్చినటువంటి వారికి ఇక్కడ చేరిన మీ తరపున, ఇంకా రాలేనటువంటి మన విశ్వాసులందరి తరపున చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిజంగా మనం ఒక మూలకున్నాం. వరదొచ్చిన విషయం కూడా ఎవరికి తెలియదు. ఇటు పక్కన కుటుంబాలు మునిగిపోయాన్న పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు. అసలు ఇవి న్యూస్లో కూడా ఆ కండ్రిక నుంచి ఇటువైపుకి కవరేజ్ అనేది చేయబడలేదు. కాబట్టి చాలా కుటుంబాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ నష్టాన్ని మరి కొంతైనా మనకి ప్రస్తుతానికి మనం బ్రతకటానికి, తినటానికి కాస్త మీరు గమనించినట్లయితే 20 లీటర్ల వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఏదైతే ఒకటి 20 లీటర్ వాటర్ క్యాన్లు కూడా మనకు తీసుకొచ్చారు. ఎందుకంటే నేను చెప్పాను, మన కష్టం ఏంటంటే వంట వండుకోవాలంటే కనీసం ఈ నీళ్లు అవసరం. ఒక వాటర్ బాటిల్ అయితే ఏంటి, తాగేసి దాన్ని నువ్వు పారేస్తావు. ఇది అనుకోండి, కాస్త మనం లూజ్ వాటర్ కూడా ఏర్పాటు చేసాం, వస్తుంది నున్న వైపు నుంచి. ఈ దీంట్లో మీరు
వాటర్ పట్టుకొని మీ గృహాలకి తీసుకెళ్ళవచ్చు. అలాగే కొందరి సామాను, వంట సామాను కూడా మునిగిపోయింది. వారికి కూడా సహాయం అందించడానికి ముందుకొచ్చారు. వంట సామాను కనీసం అన్నం వండుకోవటానికి, కూర వండుకోవటానికి 2 డిషెస్ను కూడా వారు మనకి ఏర్పాటు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తించి వీరి కోసం మనము ప్రార్థన చేయాలి. తప్పకుండా వీరు చేసే మంచి మనసుతో చేసేటువంటి ఉదార సహాయాన్ని బట్టి దేవుడు వీరిని బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిస్టర్ గారిని కూడా మమ్మల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఫాదర్ విజయ్ గారికి పాయకాపుర విచారణ గురువులు, వారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, చిన్న గురువు దగ్గర నుంచి బాగా తెలుసు. పాయకాపురం అనగానే నాకు ఫస్ట్ విజయ్ ఫాదర్ గుర్తొచ్చారు. మన చర్చ్ ఎట్లా ఉంది, మన వాళ్ళందరూ ఎట్లా ఉన్నారని అడిగాను. 3 రోజులు ఆదివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు వరుసగా ట్రై చేస్తే నాకు మంగళవారానికి ఫాదర్ దొరికారు. ఎందుకంటే స్విచ్ ఆఫ్, నీళ్ళు ఎంతవరకు వచ్చినాయో తెలియదు. అందుకని సింగనగర్ని వదిలిపెట్టి పాయకాపురం మాత్రం ఎందుకు ఫోన్ చేశాను, ఫాదర్ చాలా సుపరిచితులు నాకు. ఎట్లా ఉన్నారో ఏంటో, అసలు తింటున్నారా, తాగుతున్నారా లేదు. ఎందుకంటే మేము న్యూస్ చూసే వాళ్ళమే కానీ మేము వరద బాధితులం కాదు. మాకు సత్యనారాయణపురంలో ఏమీ రాలేదు. అందుకని చెప్పి ఏం చేయగలుగుతామా అనే ఆలోచనతో, అసలు రోజు ఎట్లనే రాగలుగుతామా లేదా అన్న ఆలోచనతో కూడా ఉన్నాం. చాలాసార్లు ట్రై చేసాం రావటానికి, ఏ విధంగా వచ్చే మార్గం ఉందని ఎతికాం. పడవ వాళ్ళని అడిగాము, రాలేమన్నారు, చాలా లోతుగా ఉందన్నారు ఇటు పక్కంతా కూడా. అదేవిధంగా కంట్రీకి వెళ్ళడానికే రానన్నారు. పాయకపురం వస్తారో లేదో అనుమానంగా ఉండింది. సత్యనారాయణపురం బ్రిడ్జి దగ్గరే మాకు వెహికల్స్ అన్ని ఆపేశారు. లోపలికి కూడా నడవనీలేదు, ఫస్ట్ లోపలికి రానిలేదు మమ్మల్ని. అందుకని ఏ విధంగా సహాయపడగలుగుతామా అన్న ఆలోచనతో మేమందరం కమ్యూనిటీ సిస్టర్స్ అందరం కూర్చొని ఆలోచిస్తే ఏదో ఒకటి ఇద్దాము. ఎందుకంటే అంతా నాశనం అయిపోయి ఉన్నారు. చాలా మంది కింద ఉన్న వాళ్ళంతా కూడా, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మొత్తం మునిగిపోయిన వీడియో కాల్స్ చూశారు. మా టీచర్స్ చేశారు, మా పేరెంట్స్ కూడా చేశారు. స్కూల్లో ఉన్న పిల్లలు ఎంత బాధపడుతున్నారో మాకు అర్థమైపోయింది. అందుకని చెప్పి ఎంతో కొంత సహాయం చేద్దాము అనుకున్నాం. ఫాదర్ చెప్పారు 87 కుటుంబాలు ఉన్నాయి, కానీ మాకు అవసరమైంది 87కి మేము అందలేకపోతాం. మేము కొంతమందికి, ఎందుకంటే ఇక్కడే కాదు మిగతా విచారణలో కూడా మేము వదలుచుకున్నాం. ముఖ్యంగా అసలు అన్ని పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వదలుచుకున్నాం అనమాట. ఫస్ట్ నీడ్ అనుకున్నది. అందుకని చెప్పి మా అమలీ స్కూల్ తరపున జేఎంజే సిస్టర్స్ ఎంతో కొంత కొంచెం ఆదుకుందామని మా ఉన్న దాంట్లోనే మీకు ఇస్తున్నాం. మాకు అధికంగా ఉండి మేము ఇవ్వటలేదు, మాకు ఉన్న దాంట్లోనే మీకు ఇస్తున్నాం. దయచేసి మీకు ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం అంతవరకు ఇస్తున్నాం. దాన్ని యాక్సెప్ట్ చేసి మా అందరి కోసం కూడా, మా బిడ్డల కోసం, స్కూల్లో బిడ్డల కోసం, మా తల్లిదండ్రుల కోసం, మా ఉపాధ్యాయుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా మీకోసం కూడా మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు తొందరగా రికవర్ అవ్వాలని, మళ్ళీ మీ జీవితం మళ్ళీ మీకు రావాలని దేవుని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా.
ప్రేమ